నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 14లో ఉన్నాం. సో 14వ వార్డు నుంచి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అరుణ మనోహర్ గౌడ్ మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నది. ఈ 2 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు? ఇందిరా మిల్ల గురించి కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు, 200 యూనిట్ల గృహజ్యోతి గురించి, ఇలా అదేవిధంగా రేపు గెలిచిన తర్వాత వార్డు కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? సో ఇప్పటి వరకు ప్రచారం అయితే పెద్ద ఎత్తున చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంది. మరి ప్రచారంలో వార్డులో పర్యటిస్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు వారు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారు? ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. సో ఎట్లా ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నట్టున్నారు? అవును, పెద్దగా ఎందుకంటే ఇక్కడ మాకు స్పందన బాగుంది. ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా స్పందన ఎటువంటి వాలంటీర్గా వస్తున్నారు సార్. వద్దంటే కూడా జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాదాపు రోజుకు 100 పైనే వస్తున్నారు. వాళ్ళ అభిమానము, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా గంభీరంగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మేము అధికారంలో వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపల ముఖ్యంగా సన్నబియ్యం ఒకటి, తర్వాత ఇల్లు ఇక్కడ 18 ఇండ్లు ఇప్పటికీ ఆల్రెడీ క్లోజింగ్ వచ్చి ప్రాసెస్ అందరూ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇంకా దాదాపు 18-20 అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా మేము గెలవంగానే కంప్లీట్ చేసి నిరుపేదలకు ఇల్లు తప్పనిసరిగా వాళ్ళకి చేస్తానని హామీ ఇస్తున్నాం. ఇంకొకటి ముఖ్యంగా ఏమంటే ఈ వార్డులో దాదాపు మేము గతంలో కూడా మా తమ్ముడు ఇక్కడ 2000 లోపల కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్గా కూడా పనిచేసిండు. అప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు పోతే చాలా బాధపడుతున్నారు. అస్సలు జనాలు అక్కడ పైన ట్యాంక్ దగ్గర జనాలు బండ్లు కూడా పోలేని పరిస్థితి ఉంది. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏమైందంటే అక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఉండలేక, రోడ్డు లేక వాళ్ళు దిగడానికి ఎక్కడానికి ఇబ్బంది పడుతూ వాళ్ళు అక్కడ కింద అశోకనగర్లో అక్కడ పోయి కిరాయకు ఉంటున్నారు. ఓటర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఏమంటే ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నేను ఈ ముస్లిం ఏరియా లోపల చాలా వెనుకబడిపోయింది సార్. ఇది దాన్ని ముందు డెవలప్ చేయలేము. నా ఉద్దేశం కూడా అదే ఉంది. ఫస్ట్ వస్తేనే వీలైనంత మటుకు అక్కడనే తీసుకుపోయి రోడ్లకి ఎస్టిమేషన్ వేయించి రోడ్ల ప్రారంభించాలి. రెండవది ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కూడా మంజూరు చేయించాలి. చాలామంది ఇక్కడ చాలామంది బిలో పావర్టీస్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ హరిజనులు కూడా మనం ఎక్కడనే ఉన్నారు. క్యాండిడేట్స్ ముస్లిమ్స్ కానీ మైనారిటీస్ కానీ అందరూ కూడా చాలా బిలో పావర్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు నా నుండి అయినంత సాయం చేసి వాడుని అభివృద్ధి చేయాలని ముఖ్యంగా నేను ఈ వారం రోజులు 10 రోజులు తిరిగిన లోపల నేను గమనించింది ఏమంటే ఈ అభివృద్ధి చేయాలి, మనము ఒక పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలతో మేము గతంలో కూడా తెలుగుదేశంలో ఉండి కూడా మేము రాజకీయం చేసినాం. తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మేము అన్ని విధాలా కూడా నేను సహకరించి ఈ వాడిని ఒక పేరు తీసుకుని వచ్చి నా జీవితాశయం ఒకటే ఈ వాడికి మంచి అభివృద్ధి చేసి అంటే పల్లాని వ్యక్తి మనోహర్ గౌడ్ ఉండేటప్పుడు చేసి అనేది ఒకటి కీర్తి సంపాదించుకునే ఉద్దేశంతోనే నేను ఇక్కడ వార్డులో పోటీ చేస్తున్నా. సో గతంలో కూడా మీ ఫ్యామిలీ నుంచి పొలిటికల్గా ఉన్నారు? మా తమ్ముడు 5 సంవత్సరాలు 2000 నుంచి 2000 వరకు కౌన్సిలర్ ప్లస్ వైస్ చైర్మన్. తర్వాత ఆయన ఒక 3-4 మంత్స్ చైర్మన్గా కూడా చేశారు, ఇన్ఛార్జ్ చైర్మన్గా. తర్వాత కూడా మళ్ళీ మాకు పార్టీ గుర్తింపించి, తెలుగుదేశం పార్టీ గుర్తింపించి 2005లో నేను వద్దు సార్ నాకు టికెట్ అంటే కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎల్లారెడ్డి గారు మా మంత్రివర్యులు నాకు లేదు నీకు ఉన్న టికెట్ వదులుకోవడం తప్పు మనోరది అని నన్ను చాలా కన్వీన్స్ చేసి మా భార్యను పోటీ చేయించినాం. అప్పట్లో కొద్ది పొరపాట్లో మేము మా గౌడ్స్ ఇద్దరం నిలబడి మేము ఓటమి జరిగింది. దాన్ని నేను అంగీకరిస్తా. ఇప్పుడు మటుకు మనము ఈ యొక్క వార్డుని ఈ 5 సంవత్సరాల లోపల 24 వార్డుల లోపల అత్యధిక నిధులు తీసుకొచ్చే ధైర్యము, సాహసము నాకుంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యే దగ్గర కానీ ఇక్కడ మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకర్ రెడ్డి గారి వాళ్ళ దగ్గర కూడా నాకు మంచి చనువు ఉంది. నేను వాళ్ళ దగ్గర ప్రతి వాడికి ₹1 కోటి ఇస్తే ఇక్కడ 2 కోట్లు ఇవ్వండి సార్ నాకు, ఈ వాడిని వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి కూడా మొత్తం వాడు తిరిగిపించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని వెంబడే వీలైనంత మటుకు ఈ ఎలక్షన్ కాగానే ఏమున్న ఫండ్స్ ఉన్నా నేను ఫస్ట్ కార్యక్రమాలు చేపట్టేది ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజెస్, తర్వాత ఇండ్లు, వాటర్ ప్రాబ్లం కూడా ఉంది సార్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా చెప్తున్నారు. వాటర్ సరిగ్గా రావడం లేదు వాళ్ళకు. అక్కడ బోరు ఇంతకుముందు వేస్తే పడలేదంట. ఈసారి అక్కడ బోరు వేయిస్తా అని వాళ్ళకి మాట ఇచ్చిన, రోడ్లు వేయిస్తా అని మాట ఇచ్చిన. ఫస్ట్ నా ముఖ్య కార్యక్రమాలు అవన్నీ నేను కంపల్సరిగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను నేను ఏకీభవిస్తూ ముందు ఉండి ఈ యొక్క రోడ్ల కార్యక్రమం కానీ
ఈ ఇండ్ల కార్యక్రమం కానీ ఇవన్నీ నేను చేస్తాను వాళ్ళకి ఆల్రెడీ మాట ఇచ్చిన. నేను ఇంకోటి దగ్గరుండి చేస్తానని కూడా నేను భరోసా ఇస్తున్న వాళ్ళకు. నేను తప్పకుండా నా జీవితాశయము ఈ యొక్క వాటిని అభివృద్ధి చేయడమే, దాని తప్ప వేరే ఎలాంటి మాకు వేరే ఆలోచనలు ఏం లేవు. మాకు మా పార్టీ గౌరవించి టికెట్ ఇచ్చిండ్రు మా పర్ణికమ్మ గారు, ఎమ్మెల్యే గారు. తప్పనిసరిగా ఇక్కడ విజయం సాధిస్తాము. తప్పనిసరిగా నేను ఈ యొక్క వాటిని అభివృద్ధి చేసి చూపిస్తాను సార్. సో ఏదైతే ఫిబ్రవరి 11వ తారీఖు రోజు మన మున్సిపాలిటీ పరిధిలో ఓటింగ్ ఉండబోతుంది, సో మన వార్డుకు సంబంధించిన ఓటర్స్కి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాను? నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నా, ఇప్పటికి వరకు చెప్పినా, ఇప్పుడు ముందర కూడా చెప్తున్నా. నేను ఆ యొక్క వార్డు ప్రజలు ఇక్కడ దాదాపు 1415 ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, నేను గెలిచిన తర్వాత ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమనేది నేను ముందుండి చూపిస్తా అని చెప్పి వాళ్ళకు వాగ్దానం చేసిన. అదే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నా. తప్పనిసరిగా ఈ యొక్క వార్డుని నారాయణపేటలో 24 వార్డు లోపల మొదటి వార్డుగా దీన్ని తీసుకొని దీన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి వాళ్ళకు ప్రామిసెస్ చేయడం జరిగింది. సో స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, శివకుమార్ రెడ్డి గారి యొక్క రెస్పాన్స్ ఏదైనా సమస్యల విషయం మీకు కావచ్చు, వార్డుకు సంబంధించి కార్యకర్తలకు చెప్తే ఎట్లా ఉంటుంది? సార్ ఇమ్మీడియట్ స్పందిస్తున్నాం. మాకు ఈ వార్డు విషయంలో ఏది అయినా కూడా ఇక్కడ మా సీనియర్ లీడర్స్ మహమూద్ కురీసి, తర్వాత ఈశ్వరమ్మ, వీళ్ళంతా కూడా నాకు సహకరిస్తున్నారు. వీళ్ళంతా ఏది వాళ్ళే, నేను లేకున్నా గతంలో వాళ్ళే అన్ని వార్డుకు సంబంధించి అనేక రకాలుగా ఏ యొక్క కార్యక్రమాలు సహాయాలు ఉన్నామో వాళ్ళంతా కూడా దగ్గరుండి ఈ వార్డుకు వీలైనంత మటుకు ఈ 2 సంవత్సరాల లోపల కూడా వాళ్ళు అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తున్నారు. ఇక ముందు రోజుల్లో కూడా వాళ్ళ సహకారంతోనే నేను ముందుకు పోతా. అన్ని రకాలుగా నేను వాళ్ళకి ప్రామిస్ చేసినా, మళ్ళీ కూడా చేస్తున్నా. అన్ని రకాలుగా ఈ యొక్క వార్డుని అభివృద్ధిలో తీసుకుపోయి నారాయణపేట 24 వార్డు లోపల ఈడ నిధులు ఎంత ఖర్చు అయినదంటే నారాయణపేట ఈ 14వ వార్డుల లోపలనే ఒక 10 లక్షలు, కోటి రూపాయలు ఈ అభివృద్ధి ఎక్కువ అయిందనే ఉద్దేశంతోన పోతున్నా. ఆ ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తా. వాళ్ళ దగ్గర నిధులు తీసుకొచ్చి ఈ యొక్క వార్డుని అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను నా ప్రజలకు, నా వార్డు సభ్యులకు అందరికీ కూడా వాగ్దానం చేసిన సార్. దానికి సూచన తప్పకుండా అమలు చేసి నేను ఈ యొక్క వార్డుని అభివృద్ధి చేస్తాను కంకణం కట్టుకొని నేను అన్ని రకాలుగా వాళ్ళకు నా సహకారాలు ఇళ్ళవేళలు ఉంటాయి. మనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం వేరే ఏది లేదు. ప్రజలని బాగు చేయాలి, ఈ యొక్క వార్డుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నాను. సో ఇది ఏదైతే మనోహర్ గౌడ్ గారి మాటల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని చెప్పేసి, ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడతలో ఎన్ని తెచ్చారన్న 18 ఇందిరమ్మ ఇల్లు కూడా తీసుకొచ్చాం. ఇంకా ఇల్లు లేని వారికి కూడా సెకండ్ విడత కావచ్చు, ఇలా విడతల వారిగా మిగిలిన 3 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు వార్డులో ఇల్లు లేని వారంటూ ఉండాలని చెప్పేసి వారి యొక్క హామీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిగతా గ్యారెంటీలతో పాటు ప్రభుత్వం నుంచి కూడా సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇలా ప్రతి సమస్య పరిష్కారం కోసం అయితే ముందరికెళ్లే ప్రయత్నం అయితే చేస్తానని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు అంటే ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు కావచ్చు, శివకుమార్ రెడ్డి గారు కావచ్చు, వారితోటి మంచి చనువు కావచ్చు, మంచి రిలేషన్స్ వారికి ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. ఆ రిలేషన్స్ రేపు అభివృద్ధి విషయంలో వాడుకొని వార్డుని మిగిలిన ఏదైతే నారాయణపేటలో ఉన్న అన్ని వార్డుల కన్నా మంచి బెటర్ పొజిషన్లో ఉంచడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తానని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి 14th వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, స్థానికేతరులు ఎవరు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఎవరు వస్తూ ఉన్నారు. మనం సరైన వ్యక్తికి, సరైన నాయకునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాలు వార్డు అనేది అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 14th వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తికి, సరైన నాయకునికి నాయకత్వ పగ్గాలు అప్పగించి కౌన్సిలర్ అనే సీట్లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క ఓటరు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.